డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మరికొద్ది గంటల్లో ప్రారంభం కాబోతుంది. మరి టైటిల్ ఫేవరెట్లో ఖచ్చితంగా అంటే మొత్తం ఈ టోర్నమెంట్లో 8 టీమ్స్ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో టాప్ 8 టీమ్స్ పోటీ పడుతున్నాయి. సో 2 టీమ్స్ సంచలనం సృష్టించే అవకాశం ఉన్న 2 జట్లతో పాటు ప్రధానంగా టైటిల్ రేస్లో ఉన్న 6 జట్లు కూడా ఖచ్చితంగా మనం చెప్పుకోవాలి. ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇండియా టైటిల్ రేస్లో ఎప్పుడు కూడా ఖచ్చితంగా ఏ ఐసీసీ టోర్నమెంట్ జరిగినా కూడా ఇండియా పేరు ఖచ్చితంగా ఉంటుంది. సో టైటిల్ రేస్లో ఇండియాకి ఇంత హైప్ రావడానికి ప్రధాన కారణం రీసెంట్గా ఉన్న ఫామ్. ఏదైతే ఆస్ట్రేలియా టూర్లో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ ఫార్మేట్లో ఓడిపోయిన తర్వాత సొంత గడ్డ మీద వరుసగా ఇంగ్లాండ్ మీద అటు T20 సిరీస్ గెలిచింది, వన్డే సిరీస్ని పూర్తిగా వైట్ వాష్ చేసింది. సో ఫామ్లోకి వచ్చేసారు. ఏదైతే గత ఏడాది కాలంగా కోహ్లీ కానీ రోహిత్ శర్మ కానీ కొంతమంది ప్లేయర్లు ఏదైతే విమర్శలు ఎదుర్కొంటున్నారో ఫామ్లో లేక వాళ్ళు టచ్లోకి రావడం ఒక ఖచ్చితంగా మనకి అడ్వాంటేజ్గానే చెప్పుకోవాలి. సో ఆల్రెడీ మనకి వార్మప్ మ్యాచ్ లేకపోయినప్పుడు కూడా ప్రిపరేషన్లో ఫుల్ బిజీగా ఉంది టీమిండియా. సో టీమిండియా టైటిల్ అవకాశాల కంటే మనం మాట్లాడుకోవాలి. గ్రూప్ స్టేజ్లో మ్యాచ్ల గురించి 3 మ్యాచ్లు గెలిస్తేనే సెమీస్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గ్రూప్లో 4 టీంలు ఉన్నాయి. సో ప్రతి టీం 3 మ్యాచ్లు ఆడుతుంది. ఒక్క మ్యాచ్ ఓడిపోయినా కూడా రన్ రేటు ఇతర సమీకరణాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి. సో అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా టీమిండియా 3 మ్యాచ్లు గెలిస్తే సేఫ్ సైడ్గా నేరుగా సెమీస్కి చేరే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ మ్యాచ్లో బంగ్లాదేశ్తో ఆడబోతుంది టీమిండియా. సో బంగ్లాదేశ్తో మనం ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకంటే గతంలో 2007 వన్డే వరల్డ్ కప్లో మనకి షాక్ ఇచ్చిన చరిత్ర బంగ్లాదేశ్ది. సో ఎవరిని కూడా మనం అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. కాబట్టి ప్రస్తుతం ఆ జట్టు బలహీనంగా ఉన్నప్పటికీ కూడా అప్పుడప్పుడు వరల్డ్ క్రికెట్లో సంచలనం సృష్టించే సత్తా ఉన్న జట్టు బంగ్లాదేశ్. సో కంప్లీట్గా పూర్తి స్థాయి జట్టుతోనే ఒక భారీ విజయంతో టోర్నమెంట్ని ఘనంగా ఆరంభించాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా ఈ మ్యాచ్తోనే మనకి ఇండియాకి మంచి అవకాశం. సో తర్వాత చిరకారు ప్రత్యర్థి పాకిస్తాన్తో ఉండబోతుంది మ్యాచ్. సో పాకిస్తాన్తో మ్యాచ్ అనగానే ఒక హై వోల్టేజ్ క్లాష్. సో ప్రైమ్ మినిస్టర్ నుంచి ఒక సగటు అభిమాని వరకు ఒక ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు పాకిస్తాన్తో మ్యాచ్ అనగానే. సో దానికి తగ్గట్టుగానే టికెట్లు కూడా హాట్ కేకులు అమ్ముడయ్యాయి. సో ఈ మ్యాచ్లో గత రికార్డుల పరంగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఒక చేయి కొంచెం పై ఆధిపత్యం మనకి పాకిస్తాన్దే ఉన్నప్పటికీ కూడా ఓవరాల్గా బలాబలాల పరంగా కూడా ఇండియాకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే పాకిస్తాన్ ఎప్పుడు ఎలా ఆడుతుందో తెలియదు కాబట్టి. సో 3వ లెగ్ మ్యాచ్లో మాత్రం ఖచ్చితంగా న్యూజిలాండ్ నుంచి మనకి ఒక డేంజర్ బెల్స్ సిచ్యువేషన్ అయితే ఉంది. ఎందుకంటే న్యూజిలాండ్ గత 2-3 నెలలుగా పరిమిత ఓవర్ల ఫార్మేట్లో కన్సిస్టెంట్గా రాణిస్తుంది. సో అటువంటి టీంను మనం తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు. ఆల్రౌండర్లే ప్రధాన బలం కాబట్టి న్యూజిలాండ్ని మనం కూడా కంప్లీట్గా డామినేట్ చేసే విక్టరీ కొడితేనే సెమీస్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేరుకునే పరిస్థితి ఉంది. సో టీమిండియా తర్వాత టైటిల్ రేస్లో అంటే గ్రూప్ ఏ నుంచి టైటిల్ రేస్లో ఉన్న మరొక టీం ఖచ్చితంగా న్యూజిలాండ్ పేరే చెప్పుకోవాలి. ఎందుకంటే రీసెంట్గా చూసుకోవచ్చు ట్రై సిరీస్ కూడా గెలిచింది పాకిస్తాన్ గడ్డ మీద. ఎక్కువ మంది సాధారణంగా 1-2 ఉంటారు ఆల్రౌండర్లు ఒక టీంకి, కానీ న్యూజిలాండ్ టీంలో 7 ఆల్రౌండర్లు ఉన్నారు. సో ఒక విధంగా టిమ్ సౌదీ కానీ ట్రెంట్ బౌల్ట్ కానీ ఇటువంటి పేస్ బౌలర్లు రిటైర్ అవ్వడం ఆ జట్టుకి ఎదురుదెబ్బగానే చెప్తున్నప్పుడు కూడా ఆల్రౌండర్లు ప్రధాన బలం. అలాగే కేన్ విలియమ్సన్ లాంటి ఒక బ్యాటర్, సీనియర్ బ్యాటర్, ఎప్పుడు కూడా మిడిల్ ఆర్డర్ టాప్ ఆర్డర్లో ఒక కీలకమైన పార్ట్నర్షిప్లు నెలకొల్పే సత్తా ఉన్న బ్యాటర్. సో కంప్లీట్గా మనం న్యూజిలాండ్ కూడా ఒక డార్క్ హార్స్గా చెప్తారు ఏ టోర్నమెంట్ జరిగినా కూడా. ఎప్పుడో 25 ఏళ్ల క్రితం గెలిచింది ఏదైతే న్యూజిలాండ్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, మరి 25 ఏళ్ల నిరీక్షణకి తెరదించాలనే పట్టుదలతో ట్రై సిరీస్ ద్వారా మంచి ప్రిపరేషనే సాధించిందని చెప్పుకోవాలి. ట్రై సిరీస్ గెలవడం ద్వారా పాకిస్తాన్ ఓడించి వారి సొంతగడ్డ మీదే పాకిస్తాన్ ఓడించి ఒక కంప్లీట్గా ఒక ఫుల్ కాన్ఫిడెన్స్తో బరిలోకి దిగుతుంది. ఒక మ్యాచ్ దుబాయ్లో మనతో ఆడాల్సి ఉంది న్యూజిలాండ్. మిగిలిన 2 మ్యాచ్లు కూడా ఖచ్చితంగా పాకిస్తాన్ గడ్డ మీద ఆడుతుంది. కాబట్టి ఆ జట్టు కూడా గ్రూప్ ఏ నుంచి అంటే టైటిల్ రేస్లో అంటే సెమీస్ వరకు మనం మాట్లాడుకుంటే కనుక సెమీస్కి వెళ్ళే ఛాన్స్ అయితే ఉన్నాయి. అయితే గ్రూప్ ఏలో పాకిస్తాన్ ఎప్పుడు కూడా పాకిస్తాన్ని అండర్ ఎస్టిమేట్ చేయలేము. ఎందుకంటే ఇక్కడ 2 కారణాలు చెప్పుకోవాలి. ఎప్పుడు ఎలా ఆడుతుందో తెలియదు. ఒక మ్యాచ్లో 350 కూడా కొట్టేస్తారు, ఒక మ్యాచ్లో 120 కూడా కొట్టలేరు. అట్ ది సేమ్ టైం మనకి వాళ్ళు కీలకమైన బ్యాటర్లు ఎవరు కూడా పెద్ద టోర్నమెంట్లో ఎప్పుడు కూడా నిలకడలేని బ్యాటింగ్తో ఇబ్బంది పడుతూ ఉంటుంది పాకిస్తాన్ జట్టు. అలాగే బౌలర్లు కూడా అప్పటి వరకు అంచనాలు పెట్టుకునే వాళ్ళు ఎవరు అంచనాలు అందుకోలేకపోతూ ఉంటారు ఆ ప్రెషర్. కానీ ముఖ్యంగా పాకిస్తాన్కి అంటే టోర్నమెంట్ ఓపెనింగ్ మ్యాచ్లోనే న్యూజిలాండ్తో తలపడిపోతుంది. మరి ఈ మ్యాచ్ కూడా వాళ్ళకి ఒక క్లిష్టమైన ఒక లిట్మస్ టెస్ట్గానే చెప్పుకోవాలి. ఎందుకంటే రీసెంట్గా ట్రై సిరీస్లో ఓడిపోయింది. సో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది కాబట్టి ఫైనల్ ఈ మ్యాచ్లో టోర్నమెంట్ని ఘనంగా ఆరంభించాలి. ఖచ్చితంగా సొంత గడ్డి మీద ఆడుతున్నామన్న అడ్వాంటేజ్ ఎంత ఉంటుందో ఆ జట్టుకి ఒక ప్రెజర్ సిచ్యువేషన్ కూడా అంతే ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్ మ్యాచ్ ఇండియాతో ఆడబోయే పరిస్థితుల్లో
రెండో మ్యాచ్లో మనం ఖచ్చితంగా ఇండియా మ్యాచ్ వాళ్ళకి అతిపెద్ద అగ్ని పరీక్షగానే చెప్పుకోవాలి. ఇండియాని అంటే కప్పు గెలవకపోయినా పర్లేదు, ఇండియాని ఓడించండి అనే ఒక ఉద్దేశంతోనే ఆడుతూ ఉంటారు. కానీ ఇండియాని ఓడించడం అంత సులభం కాదు. అట్ ది సేమ్ టైం బంగ్లాదేశ్తో కూడా అంటే ముందు బంగ్లాదేశ్తో మీదన్నా గెలవాలి, ఇండియా మీద తర్వాత గెలుస్తారని కొన్ని మీమ్స్ కూడా రైజ్ అవుతూ ఉన్నాయి పాకిస్తాన్ జట్టు మీద. మరి బంగ్లాదేశ్తో సంచలనం సృష్టించే అవకాశం ఉన్న బంగ్లాదేశ్ కూడా గతంలో చాలాసార్లు పాకిస్తాన్ ఓడించింది. అటువంటి నేపథ్యంలో ఎప్పుడు ఎలా ఆడుతుందో తెలియని పాకిస్తాన్కి ప్రతి మ్యాచ్ ఒక విధంగా కీలకంగానే చెప్పుకోవాలి. ఇక బంగ్లాదేశ్ ఏదైతే గ్రూప్ ఏలో ఉన్న బంగ్లాదేశ్ అంటే సెమీస్ వరకు వస్తుంది రాదు అని చెప్పలేం, కానీ 1-2 సంచలనాలు నమోదు చేసే సత్తా ఉన్న జట్టుగా బంగ్లాదేశ్కి పేరుంది. కానీ వాళ్ళందరూ రీసెంట్గా బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ ఆడి నేరుగా వచ్చేసారు. వన్డే ప్రాక్టీస్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లేకపోవడం కూడా ఒక విధంగా మైనసే. సో ఎంతవరకు మరి మిగిలిన జట్ల మీద ఏమైనా సంచలనాలు లేదా కనీసం గట్టి పోటీ ఇస్తారనేది చూడాలి. ఇక గ్రూప్ బిలో మనం చూసుకోవచ్చు ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ ఫస్ట్ టైం ఒక ఐసీసీ వన్డే టోర్నమెంట్కి ఏదైతే ఛాంపియన్స్ ట్రోఫీకి అంటే దాదాపు 2017లో జరిగిన తర్వాత మళ్ళీ కరోనా కొన్ని కారణాల వల్ల ఆలస్యంగా జరుగుతుంది. ఈ టోర్నమెంట్కి క్వాలిఫై అయింది ఆఫ్ఘనిస్తాను. సో ఆఫ్ఘనిస్తాన్ కూడా మనం తేలిగ్గా తీసుకోలేని పరిస్థితి. ఎందుకంటే లాస్ట్ టైం ఏదైతే యూఎస్ఏ అండ్ వెస్టిండీస్ వేదికగా జరిగిన T20 వరల్డ్ కప్లో వాళ్ళు ఎటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చారో చూసాం. రషీద్ ఖాన్ కానీ, మహమ్మద్ నబీ కానీ ఇటువంటి కీలకమైన స్టార్ ఆర్ట్ ప్లేయర్స్ ఉన్న వాళ్ళు అన్ని పిచ్చుల మీద అంటే ఎక్కువగా ఆఫ్ఘనిస్తాన్ ఈ ఉపఖండ పిచ్చుల మీద వాళ్ళకి ఆడిన అనుభవం కూడా వాళ్ళకి కలిసి వచ్చే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా సంచలనం సృష్టించే అవకాశం కూడా గ్రూప్ బిలో ఆఫ్ఘనిస్తాన్కి ఉంది. సో గ్రూప్ బిలో ఆఫ్ఘనిస్తాన్ అంటే మనం చూసుకోవచ్చు ఆస్ట్రేలియా ఏదైతే ఎప్పుడు కూడా ఒక వన్డే టోర్నమెంట్ కానీ వన్డే వరల్డ్ కప్ కానీ T20 వరల్డ్ కప్ కానీ జరిగినప్పుడు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ జరిగినప్పుడు ఆస్ట్రేలియాని ఫేవరెట్గా చెప్తారు, ఎందుకంటే డామినేషన్ అలాగ ఉంటుంది కాబట్టి. కానీ ఈసారి ఒక 4-5 కీలకమైన ఆటగాళ్ళు దూరం అవడం ఖచ్చితంగా ఆస్ట్రేలియాకి పెద్ద ఎదురుదెబ్బగానే చెప్పాలి. ఏదైతే ప్యాట్ కమిన్స్ కావచ్చు, కెప్టెన్ లేడు, అంటే స్మిత్ తాత్కాలిక కెప్టెన్గా బాధ్యతలు తీసుకున్నాడు, అలాగే మిచెల్ స్టార్క్ లేడు, అలాగే స్టోనిస్ లాంటి కీలకమైన ఆటగాడు టోర్నమెంట్కి ఎంపికైన తర్వాత రిటైర్మెంట్ ప్రకటించడం వన్డేలకి, అలాగే హ్యాజిల్వుడ్ లేకపోవడం, అంటే ఒక ఫాస్ట్ బౌలింగ్ లైనప్ ఆస్ట్రేలియా అంటేనే మనకు గుర్తొచ్చేది ఒక ఫాస్ట్ బౌలర్ల అటాక్. అటువంటి బౌలర్లో కీలకమైన బౌలర్ లేకపోవడం ఖచ్చితంగా ఆస్ట్రేలియాకి పెద్ద మైనస్ పాయింట్. అయితే మిగిలిన టీంని కూడా మనం తక్కువ అంచనా వేసే పరిస్థితులు ఆస్ట్రేలియాని ఖచ్చితంగా తీసిపారేయాలి. మెగా టోర్నమెంట్ అనగానే వాళ్ళు స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తూనే ఉంటారు. మ్యాక్స్వెల్ కావచ్చు, స్మిత్ ఏదైతే కన్సిస్టెంట్గా ఆడుతున్నాడు, తను ఏదైతే బాల్ ట్యాంపరింగ్ తర్వాత నిషేధం తర్వాత తనకి ఏ విధంగా కంబ్యాక్ ఇచ్చాడు, టీంలో ప్లేసే ఉండదేమో అనుకున్న స్థితిలో ఇప్పుడు కెప్టెన్ కూడా అయ్యాడు. సో ఆస్ట్రేలియా కూడా టైటిల్ రేస్లో టీమిండియా తర్వాత ప్రధానంగా మనం చూసుకోవాల్సింది ఆస్ట్రేలియాని చెప్తారు. సో ఖచ్చితంగా ఆస్ట్రేలియాని కూడా మనం తేలిగ్గా తీసుకోలేము. వాళ్ళ కీలకమైన పేసర్లు దూరం అవడం మిగిలిన బౌలర్కి ఇది ఒక గోల్డెన్ ఛాన్స్గా చెప్పుకోవాలి. ఇక ఆస్ట్రేలియా తర్వాత సౌత్ ఆఫ్రికా కూడా వాళ్ళకి ఎప్పుడు కూడా ఐసీసీ టోర్నమెంట్ టైటిల్ అనేది చాలా అరుదుగా అంటే ఎప్పుడు కూడా చోకర్స్గా పిలుస్తారు. కీలకమైన మ్యాచ్లో తడబడి ఆ టైటిల్కి అడుగు దూరంలో ఉండిపోవడం. ఎప్పుడే లాస్ట్ టైం చూసాం మనం T20 వరల్డ్ కప్లో దాదాపు ఇండియా మీద గెలిచినంత పని చేసినా మళ్ళీ చివరిలో ఒకసారిగా ఒత్తిడికి తలొగ్గి అంటే ఒత్తిడికి చిత్తవ్వడం సౌత్ ఆఫ్రికాకి ఎప్పుడు ఒక కామన్ రీజన్గా మారిపోయింది వాళ్ళకి. మరి ఆ ఒత్తిడిని ఎంతవరకు అధిగమిస్తారు, వాళ్ళ గ్రూప్లో ఉన్న ఆస్ట్రేలియాని, ఇంగ్లాండ్ టీంని ఎట్లా ఓడిస్తారనే దాని మీద వాళ్ళు సెమీస్కి వచ్చే అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. సో ఈ 2 జట్ల తర్వాత మనం చెప్పుకోవాల్సింది ఇంగ్లాండ్. రీసెంట్గా ఇంగ్లాండ్ టీం అంటే టెస్ట్ ఫార్మేట్లో ఒక బస్బాల్ టీమ్గా ఒక కాన్సెప్ట్తో సక్సెస్ అయిన ఇంగ్లాండ్ టీం వన్డే ఫార్మేట్లో ఎందుకంటే ఎంతవరకు నిలబడుతుందనే చూడాలి. రీసెంట్గా ఇండియాతో జరిగిన సిరీస్లో అంతగా పోటీ ఇవ్వలేకపోయింది. 3 మ్యాచ్ల్లోనూ 3-0తో ఓడినప్పుడే మనకు ఖచ్చితంగా ఆ వన్డే సిరీస్లో మనకి కంప్లీట్గా వాళ్ళ డామినేషన్ అనేది లేదు, చాలా ఈజీగా గెలిచింది టీమిండియా. సో అక్కడ చూసుకుంటే కనుక ఈ మెగా టోర్నమెంట్లో ఆ ప్రెషర్ని ఎలా హ్యాండిల్ చేస్తారు, మిగిలిన టీమ్స్కి సౌత్ ఆఫ్రికా కానీ, ఆస్ట్రేలియాకి కానీ, అలాగే ఆఫ్ఘనిస్తాన్ కానీ ఎంతవరకు పోటీ ఇస్తారు, దానికి తగ్గట్టుగానే వాళ్ళు ఎలా ఆడతారనే దాని మీద ఇంగ్లాండ్ విజయ అవకాశాలు ఆధారపడి ఉంటాయి. మరి వన్డే టోర్నమెంట్, వన్డే వరల్డ్ కప్, అలాగే T20 వరల్డ్ కప్లో వాళ్ళ ప్రదర్శన చూసిన తర్వాత మరి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలు ఎంతవరకు స్థాయికి తగిన ప్రదర్శన ఇస్తారనేది మాత్రం కొంచెం సస్పెన్స్గా మారింది. ఈ బస్బాల్ కాన్సెప్ట్ వన్డే ఫార్మేట్లో వర్కౌట్ చేయగలుగుతారా, ఈ కోచ్ మెక్కలంకి ఒక పూర్తి స్థాయి తనదే ముద్ర వేయలేకపోయాడు వన్డే ఫార్మేట్లో. మొత్తం మీద టైటిల్ రేస్లో ఉన్న ప్రధానమైన సెమీస్ చేరే 4 అవకాశాల జట్లు ఖచ్చితంగా ఇండియా, ఆస్ట్రేలియా, అలాగే సౌత్ ఆఫ్రికాకి కొంచెం ఛాన్స్ ఉన్నా కూడా న్యూజిలాండ్కి సౌత్ ఆఫ్రికా కంటే కొంచెం ముందుంది. సో సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్ మధ్య లాస్ట్ బెర్త్కి ఒక ఖచ్చితమైన పోటీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లకి సంచలనాలు సృష్టించే అవకాశం ఉంది కాబట్టి మిగిలిన జట్ల అవకాశాలను దెబ్బతీసే పరిస్థితి వాళ్ళకు ఉంది. మొత్తం మీద టోర్నమెంట్ అనేది ఒక ఎగ్జైటింగ్ టోర్నమెంట్ ఉండబోతుంది. రాబోయే 2 వారాలు హోరాహోరీ వన్డే ఫార్మేట్లో హోరాహోరీ పోర్లు ఖచ్చితంగా మనం ఈ టోర్నమెంట్ ద్వారా అభిమానులు ఖచ్చితంగా ఆస్వాదిస్తారని చాలామంది చెప్తున్నారు.